మీ పేరే? నా పేరు సత్యనారాయణాచారి. నా భార్య యశోదమ్మ, బాణాల యశోదమ్మ. బాణాల యశోదమ్మ. నా పేరు సత్యనారాయణ. మేము 2018 నుంచి అక్కడే ఉంటున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను 3 గదులు పెట్టి రేకులు వేసుకున్నా. నాకు దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చు అయింది. నా ఇల్లు దారుణంగా కూలగొట్టారు. నా భార్యకి గుండె ఆపరేషన్ అయింది, నాకు గుండె ఆపరేషన్. ఇద్దరం కూడా హార్ట్ పేషెంట్లమే. ఏం పని చేసుకుంటట్లేదు, మాకు తినడానికి వెళ్ళటం లేదు. మేము పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్నాం సార్. మాకు ఇంత అన్యాయం జరిగిందంటే అసలు మేము కోలుకోలేకుండా పోతున్నాం సార్. మాకు న్యాయం చేయాలి, మాకు ఇల్లు రావాలని ఎన్నిసార్లు తిరిగిన కలెక్టర్లు ఎప్పుడు కూడా తీసుకోవటం పడేయటమే గాని మీకు ఇత్తం లేని మాట రావటంలే. మమ్మల్ని అసలు ఏమైనా కూడా మాట్లాడినట్లే, అన్న చెప్పుకుందాయన చెప్పుకొనియట్లే. మమ్మల్ని ఇట్లా దారుణంగా ఇట్లా చేశారు. అడిగితే అసలు అడిగిన దాకా తీసుకుంటారు పోపో అని నెట్టేయటమే ఆడ. కానీ మాకేదన్నా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటాయిగా, మా బాధలు చెప్పుకుందాయన చెప్పుకొనియట్లేదు ఆడ. ఎన్నిసార్లు అయినా పో చూద్దాం వస్తుందిలే పో, ఇంకోసారి వస్తుందిలే పో అంటే ఎన్నిసార్లు అయినా మా పేరు రావట్లేదంటే అసలు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మాకు ఏమైనా కూడా దగ్గర రానియట్లేదు, చెప్పుకొనియట్లేదు. మాకు ఇట్లా అన్యాయం జరిగింది. మాకు ఇల్లు ఇవ్వాలి, మాకు అక్కడనే భూదాన భూమిలో మాకు ఫ్లాట్ ఇవ్వాలి, అలా ఇల్లు కట్టించి ఇవ్వాలి. అట్లా అయిన దాకా మాత్రం మేము ఇట్నే తిరుగుతాం, మేము ఇట్నే పోరాటం చేస్తాం. ఇది ఆగేది కాదు. మాకు అందరికి కూడా మాకు ఇల్లు ఎంతమంది కోల్పోయినాయో అంతమందికి కూడా మాకు ఫ్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టియాలి. ఎప్పటిదాకా మాత్రం మేము మా పోరాటం ఆగదు. మేము మాత్రం తిరుగుతూనే ఉంటాం. మరి ఏం చేస్తారో ఏందో, ఇక వాళ్ళు ఏం నిర్ణయించుకుంటారో మాకు అర్థం కావట్లేదు. మా వాళ్ళందరిని తీసుకుపోయి జైలు వేసారు. ఆ జైలు వేసిన వాళ్ళు ఇప్పుడు బయటికి రావాలి. వాళ్ళు ఏం తప్పు చేశారు? లక్షలు తిన్నారు అంటారు. లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మాకే తినడానికి లేక కూలి చేసుకుని బతుకుతుంటే మేము వాళ్ళకి లక్షలు ఎక్కడ తెచ్చి ఇచ్చినాం? వాళ్ళతోని 4గురిని పిలవటం, మీరు ఎన్ని లక్షలు వచ్చి చెప్పురి, ఒకడు 3 లక్షలు 4 లక్షలు ఇట్లా ఇచ్చినామని చెప్పురి అని చెప్పించి వాళ్ళతోని భయపెట్టి చెప్పించి కేసులు పెట్టించి వాళ్ళని తీసుకుపోయి జైలు వేశారు. వాళ్ళు లక్షలు కోట్లు తింటే వాళ్ళు మాతోనే ఎట్టుంటారు? వాళ్ళు ఎప్పుడో మాకు అప్పచెప్పి ఎప్పుడో పరారు కావాలి. మాతోని పాటే ఉంటారు. వాళ్ళు ఎందుకు ఉంటారు? వాళ్ళు తిని పారిపోయేటోళ్ళు అయితే, అట్లా చేస్తారు, మోసం చేసేవాళ్ళు అయితే వెళ్ళిపోతారుగా. మరి అట్లా పోకుండా మాతోనే ఉన్నారు కదా. మాకు ఏది కావాలన్నప్పుడు కరెంటు లేక, నీళ్లు లేక, మాకు బోర్ వేపియటం, ఇది ట్యాంకర్లు తీసుకురావటం, డ్రైవర్లు పెట్టి నడిపేయటం, మాకు లైటింగ్ జనరేటర్ పెట్టి లైటింగ్ లేపేయటం, ఈ అన్నిటికీ మేము డబ్బులు మా దగ్గర మేము ఇస్తున్నాం. వాళ్ళు తెస్తున్నారు, మాకు సౌకర్యాలు చేస్తున్నారు. వాళ్ళు కోట్లు తిన్నారంటే యానిసి తెచ్చి ఇచ్చినాం మేము, వాళ్ళు ఆడ తిన్నారు. అంత అన్యాయంగా మొత్తం మోసం చేశారని అంటారు. కానీ వాళ్ళు ఏ మోసం చేయలేదు. మాకు అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం వాళ్ళు తిప్పలు పడి కష్టపడతారు మాతో పాటు వాళ్ళు. కానీ వాళ్ళని అన్యాయంగా జైలు వేయటం మాత్రం చాలా ఘోరమైన చర్య. అది వాళ్ళని ఎమ్మటే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇదా మీ ఇల్లు? మీ శ్రీమతి గారా? మా శ్రీమతి ఏమకి గుండె ఆపరేషన్ 2 సార్లు టెంట్లు వేసారు, నాకు ఒకసారి టెంట్ వేసారు. మాకు దారుణంగా ఉంది. ఇప్పుడు మేము అసలు బతుకు తెరుగు అసలు ఏంది దేవుడు అన్నట్టుకున్నాను. మాకు ఏమి ఆదాయం లేదు, మాకు ఉన్న కాసింత పోయింది. ఇప్పుడు మేము ఈ రోడ్డును పడ్డాం. ఈ యాడ ఉండటానికి కూడా తావరం లేకుండా పోయింది. మాకు అక్కడే ఫ్లాట్ ఇవ్వాలి, అక్కడే ఇల్లు కట్టియాలి. అప్పటిదాకా ఇక మాకు ఏమి లేదు, సావటమే కాదు తప్ప ఇక బతుకు తెరుగు వాళ్ళు చేస్తారు.